ఈరోజు ఒక స్పెషల్ డే. ఏంటిది చెప్పండి? మట్టలు ఆదివారం. ఈ మట్టల ఆదివారంలో జరిగిన 3 సంఘటనలు మీతో నేను పంచుకుంటాను. ఇది అంశం రాసుకోండి, ఇలాగే రాసుకోండి. మట్టల ఆదివారములో జరిగిన 3 సంఘటనలు. చాలా సంఘటనలు జరిగినాయి, కానీ ఒక 3 సంఘటనలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ యొక్క యేసయ్య మరి ఈ సండే చేసినంటి ఒక 3 సంఘటనలు మీతో నేను పంచుకుంటాను. మొదటిగా రాసుకోండి. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేముకి గాడిద మీద రావటం ఒక సంఘటన. ఈ మట్లాదివారంలో జరిగిన 3 సంఘటనలలో ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునికి దేని మీద వచ్చాడు అని చెప్తున్నాను, చెప్పండి. దేని మీద వచ్చాడు? ఆయన గాడిద మీద వచ్చాడు. అదొక సంఘటన. రెండో సంఘటన, దేవాలయాన్ని శుద్ధీకరణ చేశాడన్నమాట. దేవాలయానికి వెళ్ళాడు ఆయన. అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని కార్యకలాపాలను ఆయన చూసి సల్లించిపోయి అక్కడ శుద్ధీకరణ అంటే ఆ మందిరాన్ని శుద్ధీకరణ చేశాడు. అది రెండవ సంఘటన. ఆ 3వ సంఘటన రాసుకోండి. 3వ సంఘటన కూడా చెప్తాను ముందుగానే, తర్వాత మీకు వివరిస్తాయి 3 విషయాలని. 3వ సంఘటన ఏంటంటే, 5 రకాల మనుషులు ఉన్నారు ఈ సండేలో. ఈ మట్టలాదివారంలో 5 రకాల మనస్తత్వం కలిగిన మనుషులు ఉన్నారు అక్కడ. లేక ప్రజలను రాసుకోండి. 5 రకాల మనుషులు లేక ప్రజలు అంటే వారు ఒక్కొక్కరిది ఒక్కొక్క మనస్సు మాట. అలాగే మనం కూడా ఇప్పుడు కూర్చున్నాం, మన అందరిది ఒక మనసు కాదు. మనకు కూడా మన మనసులు ఒకరిది అలా ఉండొచ్చు, ఒకరి ఇలా ఉండొచ్చు, ఇంట్లోనే. అలాగే సంఘంలో, అలాగే మనం కూర్చున్నట్టు మన మనస్తత్వంలో కూడా వేరువేరుగా ఉండొచ్చు. కాబట్టి ధ్యానం చేద్దాం. ఎందుకంటే సహజంగా మట్లాదివారం ఏం చేస్తారంటే ఎక్కువగా గాడిద కొరకు ధ్యానం చేస్తారు. నేను కూడా చాలాసార్లు గాడిద కొరకు ఎన్నో విషయాలు మీకు నేను నేర్పించాను గత అనేక సంవత్సరాలు బట్టి ఈ మట్లాదివారం జరిపించుకున్నప్పుడు. అలాగనే మరి మనం ఎక్కడన్నా ఈరోజు ఏ సేవకులు చెప్పినా గాడిద కొరకే ఎక్కువగా వర్తమానాలు చెప్తారు. సరే, గాడిదను కూడా విడిచిపెట్టొద్దు, మనం గాడిద కొరకు కూడా తెలుసుకుందాము. అందుకనే మొదటగా ఏం రాసుకున్నాం? ఏ సంఘటన జరిగింది చెప్పండి? ఏ సంఘటన జరిగింది? యేసుక్రీస్తు ప్రభువారు దేని మీద ఎక్కొచ్చాడంటే యెరూషలేముకు గాడిద మీదకి వచ్చాడు. కాబట్టి ఒక 5 రకాల గాడిదలను అలా పరిచయం చేస్తాను మీకు నేను. 5 రకాల గాడిదలు పరిచయం చేసిన తర్వాత ఈ 5 రకాల గాడిదల కొరకు చిన్న క్లుప్తంగా చెప్పి, రెండోది మనం రాసుకున్నాం కదా, దేవాలయము శుద్ధీకరణ, దానిలోనికి వెళ్దాం. రండి. ఆ 5 గాడిదల్లో మొదటి గాడిద రాసుకోండి, జ్ఞానము లేని గాడిద. యవనస్తులు బాగా వినాలి. ఏ గాడిద చెప్పండి? పలకాలి నాకు. ఏ గాడిద? జ్ఞానము లేని గాడిద. ఎక్కడుంది ఇది? కీర్తనల గ్రంథం చూద్దాం. మీకు అధ్యాయాలు వచనాలు కూడా చూపిస్తాను. కీర్తనల గ్రంథం. ఎందుకంటే నన్ను జ్ఞానం లేని గాడిద అంటారా మీరు? నన్ను అనొచ్చు మరి మీరు. కాబట్టి బైబిల్లోనే ఉంది జ్ఞానం లేని గాడిద కొరకు. చూద్దాం. కీర్తనల గ్రంథం 32:9 వచనంలో ఉంది మాట. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలెను కంచర గాడిద అయినను మీరు ఉండకుడి అని చెప్పాడు అక్కడ. చెప్పండి, ఉందా లేదు ఇక్కడ? చెప్పండి, ఏ గాడిద ఉంది ఇక్కడ? జ్ఞానము లేని గాడిద. రండి, రెండో గాడిద చూపిస్తాను మీకు నేను, తర్వాత చెప్తాను. ఈ 5 గాడిదల కొరకు క్లుప్తంగా చెప్తాను మళ్ళీ మీకు నేను. రెండో గాడిద ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనంలో అలవాటు పడిన గాడిద ఉంది ఇక్కడ. చదవండి. రెండోది అలవాటు పడిన గాడిద. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిద. అక్కడ వరకు చాలు. ఇది రెండో గాడిద. మొదటి గాడిద చెప్పండి, ఏం గాడిద? జ్ఞానము లేని గాడిద. రెండో గాడిద
చూడండి, అలవాటు పడిన గాడిద. రండి మూడో గాడిద దగ్గరికి వద్దాం. మూడో గాడిదను చూద్దాం. మూడో గాడిద కట్లు ఇప్పబడిన గాడిదని రాసుకోండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచనం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని ఇప్పి నా యొద్దకు తోలుకుని రండి. అంటే మూడో గాడిదే కట్టబడిన ఈ గాడిదని ఏం చేస్తారు? ఇప్పుడు కట్లు ఇప్పబడిన గాడిద. మొదటి గాడి చెప్పండి, నాకు చెప్పాలి ఏంటిది? మిమ్మల్ని అనట్లేదు, మరి అపార్థం చేసుకోకుండా. ఏంటిది? ఏ గాడిదది? నేను అనుకుందా జ్ఞానం లేని గాడిదను. రెండో గాడిద నేను ఎవరంటే అలవాటు పడిన గాడిదను. అలవాటు పడిన గాడిదని ఏం చేస్తాడు దేవుడు? ఇక్కడ కట్లు నుండి కట్టబడిన నన్ను ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయన విడుదల చేశాడు. రండి నాలుగో గాడిద చెప్తాను. రండి, నాలుగో గాడిద యేసయ్యను మోసిన గాడిద. మత్తయి సువార్తలోనే 21వ అధ్యాయంలో 7వ వచనాన్ని చూద్దాం. రండి, 7వ వచనం. ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. అంటే చూడండి, ఈ గాడిద ఏం చేసిందంటే ఇప్పుడు యేసయ్యను మోసింది. నాలుగో గాడిద ఏం చేసింది? యేసయ్యను మోసిన గాడిద. ఐదో గాడిద కూడా చెప్తాను, రాసేసుకోండి. యేసయ్యను ఘనపరిచిన గాడిద. ఐదో గాడిద ఏ గాడిద? యేసయ్యను ఘనపరిచిన గాడిద. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం ఒకసారి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ గాడిద ఏంటంటే యేసయ్యను గణపరిచే గాడిద. చూడండి పిల్లారా, ఇప్పుడు ఎన్ని గాడిదల కొరకు ఎన్నని చెప్పండి? 5 గాడిదలు. ఒకసారి అందరూ ఆలోచించండి. ఈ వర్తమానం మరలా నేను బతుకుంటే ఏంటి, మరలా ఆదివారం 2027 సంవత్సరాలు అడుగుతా, చెప్పాలి మీరు ఈ గాడిదల కొరకు. అందుకనే చాలా జాగ్రత్తగా వినండి, మనసు పెట్టి వినండి దయచేసి. ఎందుకంటే జ్ఞానము లేని గాడిద, ఆ జ్ఞానము లేకపోవడం వలన దేనికి అలవాటు పడిందంటే ఇది పాపానికి అలవాటు పడింది. చూడండి, నేను ఫ్యామిలీ రిట్రీట్లో కూడా చెప్పాను, జ్ఞానం కొరకు చెప్పాను. జ్ఞానం అనేది పురుషుడికి అవసరము, తర్వాత స్త్రీకి కూడా అవసరము. ఎందుకంటే పురుషుడు బాల్య దినములో జ్ఞానం కలిగి ఉండాలని, తర్వాత యవన కాలంలో జ్ఞానము కలిగి ఉండాలని, తర్వాత నడిప్రాయంలో వృద్ధాపంలో కూడా పురుషుడి జ్ఞానం అవసరం. అలాగే స్త్రీ కూడా అవసరమే. చూడండి, జ్ఞానం అనేది ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు సుమా. మరలా ఏ జ్ఞానం కావాలంటే దేవుని జ్ఞానం కావాలి. ఈ లోక సంబంధమైన జ్ఞానము కలిగిన గాడిద ఏమైపోయిందంటే చూడండి అలవాటు పడిపోయింది. ఏం అలవాటు అంటే యజమానుడు తినొద్దన్నదే తింటది, వెళ్ళిది వెళ్ళొద్దన్న చోటకే వెళ్తూ ఉంటుంది, చేయొద్దన్న పని చేస్తుంది. ఎందుకంటే ఇది అడిగితే ఏమంటుందంటే అలవాటు అయిపోయిందండి. నేను కొంతమందిని అడుగుతూ ఉంటాను, ఎందుకయ్యా మీరు ఇలాగా జీవిస్తున్నారు? ఎందుకంటే ఏం చేస్తావు బ్రదరు, వ్యసనాలు అలవాటు అయిపోయినాయండి, మానలేకపోతున్నాము. బ్రదర్ ఏంటి ఇలాగున్నావంటే జోజము అలవాటు అయిపోయిందండి, మరి మానలేకపోతున్నాము. ఏంటమ్మా సిస్టర్ గారు ఇలాగంటే అలవాటు అయిపోయిందండి, నేత్రాశ, దురదశవులు అయిపోయినాయి, సినిమాలు చూడలేకపోతున్నాం, సీరియల్ చూడలేక ఉండలేకపోతున్నాము, అలవాటు అయిపోయింది మాకు. అయ్యా ఎందుకయ్యా ఇలా మాట్లాడుతున్నావు అంటే ఊత పదం అండి, అలవాటు అయిపోయింది, అందులోనే ఫ్లోలో వచ్చి అతని బూతులు. చాలామంది చెప్పేది ఇదే. ఎందుకని? శారీరక సంబంధమైన జ్ఞానము కలిగిన వ్యక్తి చూడండి అలవాటు పడిపోతాడు. దేనికి? ఈ లోక సంబంధమైన జీవితానికి అలవాటు పడిపోతాడు. అలవాటు పడిపోయి
ఈ లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూనే ఉంటాడు. చూడండి, స్త్రీలైనా పురుషులైనా, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వృద్ధులైనా సరే అలవాటు పడిపోయి ఆ వ్యసనాల నుండో చూడండి ఆ అలవాట్లను బట్టి వారు మానుకోలేక చాలామంది ఎలా మారిపోయారంటే కట్టబడిన గాడిదగా మారిపోయారు. చూడండి, నీ అలవాటే, నీ వ్యసనాలే నీ యొక్క చూడండి జీవితంలో చూడండి కట్టబడిన స్థితి. చాలామందికి యేసు ప్రభు వారిని చూడండి అంటే దేవుని సన్నిధికి యేసయ్యను అంగీకరించి చర్చికి వచ్చిన తర్వాత దేవుని వాక్యం విన్నప్పుడు చాలామందికి ఉంటుంది, ఇది నేను చేయకూడదు, ఈ సిగరెట్ కానీ లేకపోతే ఈ సారా కానీ లేకపోతే ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు ఇవన్నీ మానేసుకోవాలి అనుకుంటారు. కానీ చూడండి వారు అలవాటు మీద వారు ఏమైపోయారంటే బందీ అయిపోయారు వాటికి. చాలామంది ఇలా మాట్లాడకూడదు బూతులు, ఇలా నేను అబద్ధాలు ఆడకూడదు, ఇలాంటి మోసాలు చేయకూడదు, ఇలాంటివి చూడకూడదు, ఇలాంటి తినకూడదు, ఇలాగ నేను ఉండకూడదు అనుకుంటారు. కానీ చూడండి నీ అలవాటుని బట్టి నువ్వేమైపోయావు అంటే కట్టబడ్డావు. ఇప్పుడు కట్టబడిన గాడిదలాగా చూడండి మన జీవితాల్లో కూడా ఏం చేసామంటే మనం కట్టబడిపోయాం. ఒకప్పుడు నాకు దేవుని జ్ఞానం లేదు, లోక జ్ఞానమును బట్టి చూడండి నా స్నేహితులతో లోక జ్ఞానాన్ని బట్టి చూడండి తల్లిదండ్రులను ఎలా మోసం చేయాలి అలవాటు అయిపోయింది నాకు. చూడండి అలాగునే వ్యసనాలకు అలవాటు అయిపోయాను. చూడండి అనేకమైన పాప లోక జీవితానికి అలవాటు పడిపోయింది నా జీవితం. యవనస్తులు వినాలి బాగా, మీరు దేనికి అలవాటు పడిపోతున్నారో. బాగా సెల్ ఫోన్ నొక్కడానికి అలవాటు పడిపోతారు కదా, సాట్ చూడలేదే అవి చూడలేదే ఉండలేకపోతారు, అంటే కట్టబడ్డారు. ఇప్పుడు మీరు ఒకటి సెల్ ఫోన్ కట్టబడ్డాడు, చూడండి కొంతమంది టీవీలు కట్టివేయబడ్డారు, చూడండి ఒకటి త్రాగుడు, ఇలాగా అనేకమైన నీ అలవాట్ల బట్టి వ్యసనాల బట్టి కట్టబడిపోయారు. అయితే ఈ మట్లాది వారం రోజు నాడు యేసయ్య చేసిన పని ఏంటంటే ఆ కట్టబడిన గాడిదని ఏం చేశాడంటే ఆయన విడుదల చేశాడండి. జ్ఞానము లేని గాడిద అంటే దైవ జ్ఞానము లేని గాడిద, లోక సంబంధమైన జ్ఞానమున్న గాడిద లోక సంబంధమైన వాటికి అలవాటు పడి సైతాను చేతులు చూడండి కట్టబడి బానిసైపోయింది. ఇప్పుడు అలాంటి గాడిదని ఏం చేస్తాడంటే యేసయ్య విడిపించాడండి. యేసయ్య విడిపించాడు. విడిపించిన తర్వాత ఆ గాడిదకు చూడండి అలవాట్లు మారిపోయినాయి. ఇప్పుడు ఒకప్పుడు లోక జ్ఞానం ఉండేది, ఇప్పుడు దేవుని జ్ఞానం వచ్చింది ఆ గాడిదకి. ఆ గాడిద ఏం చేస్తుందంటే ఒకప్పుడు మందిరానికి వచ్చేది కాదు, ఇప్పుడు మందిరానికి వస్తుంది. ఆ గాడిద దేవుని స్తుతించి పాటలు పాడేది కాదు, ఇప్పుడు స్తుతించి పాటలు పాడుతుంది. ఆ గాడిద ఒకప్పుడు చూడండి ప్రార్థన చేయటం వచ్చేది కాదు, ఇప్పుడు ప్రార్థన చేస్తుంది. ఇలాగా చూడండి పిల్లారా, ఈ యొక్క కట్ల నుంచి ఇప్పబడిన తర్వాత ఈ గాడిద యొక్క స్వభావం మారిపోయింది. ఇప్పుడు మారిపోయి ఈ గాడిద ఏమనుకుందంటే ఇప్పుడు దాకా నా జ్ఞానం చేత నా అలవాట్ల చేత నేను బందీనైపోయాను, కానీ ఇప్పుడు ఈ బంధకాల నుంచి నన్ను యేసయ్య విడిపించాడు కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలనుకుందంటే చూడండి నాలుగో గాడిద ఏం చేసిందని రాసుకున్నారు మీరు చెప్పండి, యేసయ్యను మోయటం ప్రారంభించిందంట. నాలుగో గాడిద ఏం చేస్తుంది ఇప్పుడు యేసయ్యను మోయటం ప్రారంభించింది. యేసయ్యను మోయటమే కాదు, యేసయ్యను ఏం చేస్తుందంటే ఘనపరుస్తుందంట. యేసయ్యని ఘనపరుస్తుంది. ఎలా ఘనపరుస్తుందంటే పిల్లారా, నేను కొన్ని సంవత్సరాల క్రిందట ఒక ఉదాహరణ చెప్పానమాట, అది చాలామందిని ప్రభావితం చేసింది ఆ మాట. కొన్ని సంవత్సరాల క్రిందట ఇట్లాగే మట్లాది వారం రోజు ఒక సందర్భాన్ని చెప్పాను నేను గాడిద మీద. ఏ సందర్భం అంటే పిల్లారా చూడండి, గాడిద యేసయ్యని మోసేటప్పుడు దాన్ని అసలు భూమి మీద కూడా వేయనీయకుండా దారు పొరుగుతని ఏం చేశారు, దానికి బట్టలను పరిచారు. అందరు కూడా జయం 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 అని చూడండి ఎంతగానో ఆర్భాటముగా
పాటలు పాడుతూ మరి జయం జయం అనుకుంటూ దాన్ని గణపరుచుకుంటూ మరి వెళ్ళటము అది గమనించింది. ఇప్పుడు యేసయ్య ఆ గాడిద మించి దిగిపోయాడు. అది వెళ్ళి గాడిదలతో చెప్తుంది. ఏమని చెప్తుంది? ఆ గాడిదలు అన్ని గాడిదలతో చెప్తుంది, ఇదిగో నేను యెరూషలేమునికి వెళ్ళేటప్పుడు నాకు అసలు కింద కూడా మోపనివ్వలేదు, అంగబెట్టనివ్వలా. నన్ను చక్కగా మరి బట్టల మీద నడిపించారు. అందరూ కూడా చూడు జయం జయమని అందరూ కూడా నన్ను మెచ్చుకున్నారు, నన్ను గణపరిచారు అని చెప్పి ఈ గాడిదలకి చెప్పింది అంట. ఉన్న గాడిదలకి చెప్పింది వెళ్ళి. ఆ గాడిదలన్నీ ఊరిలోకి వచ్చినాయి అంట. వాటికి కూడా అలాగే చేస్తారేమో అనుకుని అందరూ చీపురు కట్టలు ఇచ్చుకుని రోకల బండ్లు ఇచ్చుకుని దొరికినట్టుగానే కొట్టేశారంట వాటిని. అప్పుడు వెళ్ళి గాడిదకి అడుగుతుంది అంట, నువ్వు చెప్పావని మేము నమ్మెళ్ళాము, వెళితే మాకు బడుతు పూజ చేశారు, నీకేమో సన్మానం చేశారని చెప్పావని అంటే అప్పుడు ఈ గాడిద అందంట, ఓ పిచ్చోళ్ళారా, ఇదిగో నా భుజాల మీద ఎవరున్నారో? యేసయ్య ఉన్నాడు. ఆ యేసయ్యను నేను మోసాను కాబట్టి, యేసయ్యను గణపరిచాను కాబట్టి ఆ ప్రజలు నన్ను గణపరిచారని చెప్పిందంట. అందుకని వాక్యంలో ఉంది, నన్ను గణపరచువాడిని నేను గణపరుస్తాను. ఈ గాడిదే చూడండి ఇప్పుడు ఏం పొందింది? దేవుని గణపరచడం వలన దీనికి కూడా ఏం దొరికింది? ఘనత దొరికింది. ఆలోచించాలి మీరు అందరూ. యేసయ్య గాడిద మీద చూడండి యెరూషలేమునకు వచ్చిన ఆ సంఘటనలో జరిగిన గొప్ప ఉద్దేశం ఏమిటంటే, జ్ఞానము లేని గాడిద అలవాటు పడిపోయి పాపానికి అది ఏమైపోయిందంట? కట్టబడింది. ఆ కట్టబడిన గాడిదని యేసయ్య ఏం చేశాడు? విడిపించాడు. విడిపించిన తర్వాత అది మరలా వెళ్ళిపోయి తన ఇష్టానుసారంగా బ్రతకలేదు. అది ఏం చేసింది చెప్పండి? యేసయ్యను మోసింది, యేసయ్యను గణపరిచింది. కాబట్టి చూడండి ఆ గాడిదకి ఏమొచ్చిందంట? ఘనత వచ్చింది. నీవు నేను కూడా జ్ఞానం లేనివారు. ఈరోజు నన్ను మీరు ఇంత గౌరవిస్తున్నారంటే, ఇంత ప్రేమిస్తున్నారంటే చూడండి నా వల్ల నన్ను బట్టి కాదు, అది నాలో ఉన్నటి చదువును బట్టో, నా ఉన్నటి ఆస్తిని బట్టో, నాకున్నటి పదాలు హోదాలు బ్యాక్గ్రౌండ్ బట్టో కాదు మీరు అందరూ నన్ను ఇప్పుడు చూసేది. ఎందుకంటే ఇప్పుడు నేను యేసయ్య మోసే గాడిదిగా మారాను కాబట్టి, చూడండి యేసయ్యను గణపరుస్తున్నాను కాబట్టి ఇప్పుడు మీరందరూ నన్ను ప్రేమించి సన్మానించేలాగా ఘనపరిచేలాగా ఉన్నారు మీరందరూ. అర్థమవుతుందా పిల్లారా? ఒకప్పుడు లోక జ్ఞానము చేత నేను పాపంలో జీవించి పాపానికి అలవాటు పడి కట్టబడ్డాను లోకంలో. అలాంటి నన్ను విడిపించాడు యేసయ్య. అప్పుడు నేను విడిపించబడిన తర్వాత నేనేమనుకున్నానంటే యేసయ్యను మోయాలి, ఇక్కడి నుంచి యేసయ్యను మోయాలి, యేసయ్య నా భుజాల మీద ఉండాలి. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ యేసయ్య నిన్ను మోసే గాడిద వలె నాకు చేయి, అప్పుడే నేను మహిమ తీసుకురాగలుగుతాను, అప్పుడే నాకు మహిమను ఇవ్వగలుగుతావు నువ్వు. ఇది మా ఒప్పందం దేవునికి నాకు. మరి మీ ఒప్పందం ఏంటో మీరు చూసుకోండి. చూడండి అందుకనే 5 రకాల గాడిదలు. చెప్పండి, మొదటి రకం గాడిద ఏం చెప్పండి? జ్ఞానము లేని గాడిద. రెండో గాడిద ఏంటిది? అలవాటు పడిన గాడిద. మూడో గాడిద ఏంటిది? కట్లు ఇప్పబడిన గాడిద. ఇంకో గాడిద ఏంటిది? యేసయ్య మోసిన గాడిద. ఇంకో గాడిద ఏంటిది? యేసయ్యని ఏం చేసింది? ఘనపరిచింది. మరి మీ జీవితాల్లో మీరు ఎలా ఉన్నారో మీరే నిర్ణయం తీసుకోండి. రండి రెండో విషయంలోనికి వెళ్దాం మనం. రెండో సంఘటన ఏం రాశారు మీరు? రెండో సంఘటన ఏం రాశారు చెప్పండి? దేవాలయాన్ని ఏం చేశాడు? శుద్ధీకరించాడు ఆయన. రండి చూపిస్తాను ఆ మాటలు కూడా మీకు నేను. ఎందుకంటే దేవాలయము 3 విధాలుగా ఉంది. ఒకటి కట్టబడిన దేవాలయం, రెండోది మన దేహమే దేవుని ఆలయం, మూడోది సంఘము దేవుని ఆలయం. రండి పిల్లారా, ఈ 3 విషయాలు మీకు పరిచయం చేస్తాను. మొదటిది కట్టబడిన ఆలయం కొరకు దేవుడు ఏం చెప్పాడో చూద్దాం. మార్కు సువార్తలకు రండి. ఇప్పుడు మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయము
15, 16, 17 వచనాలు చదివితే వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములను చేయువారిని వెళ్ళగొట్ట ఆరంభించి రోకలు మార్చేవారు బల్లను గువ్వలు అమ్మేవారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్త అనుజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసితిరనెను. పిల్లలు, ఇక్కడ చూడండి, యేసయ్య వెళ్ళేటప్పటికి, యేసయ్య అక్కడ చూసేటప్పటికి అక్కడ 2 విధములు పొరపాట్లు కనబడ్డాయి దేవునికి. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూడండి, ఒకటి పిల్లారా, అక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చే వాటిని అక్కడ బలివ్వకుండా వీళ్ళు అడ్డుకుని అక్కడ కొంతమంది దళారులు తయారయ్యారు, వ్యాపారవేత్తలు తయారయ్యారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, చూడండి, ఈ మందిరంలో పనిచేసే యాజకులను వీళ్ళకి ఒకటైపోయి వీళ్ళకి కమిషన్లు ఉన్నాయన్నమాట. ఉండి ఏం చేసేవారు, చూడండి, నాలాంటోడు పేదోడు చక్కగా చూడండి నాకు తోమతుగా దాన్ని ఇంటికాడే దాన్ని సిద్ధపరచుకుని తీసుకొచ్చి బలి ఉండయా నా కొరకు నా కుటుంబం కొరకు అంటే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అబ్బెబ్బెబ్బెబ్బే ఇది పనికిరాదు, ఇది పని చేయదు, ఇక్కడే కొనాలి, ఇక్కడే చూడండి దాన్ని తీసుకోవాలి మీరు, అప్పుడే అదేం చేస్తుందంటే బలికి పనికొస్తుందని చెప్పి ఈ యాజకులు చెప్పడం. ఈ యాజకులు ఎక్కడ పంపిస్తారంటే, ఈ వ్యాపారం చేస్తున్నారు వీళ్ళు, పావురాలు అమ్మటం, చూడండి జంతువులు అమ్మడం, ఇవన్నిటిని వ్యాపారం చేసే వ్యక్తుల దగ్గరికి వీళ్ళని పంపిస్తే పాపం వీళ్ళకి చూడండి లేని ఆ పరిస్థితుల్లో, పేద ఆ పరిస్థితుల్లో చూడండి వీళ్ళు కష్టపడిన కష్టార్జితాన్ని అంతటిని కూడా తీసుకొచ్చి వీళ్ళ చేతిలో ఇవ్వాల్సి వస్తుంది. చూడండి, ఇది గమనించాడు దేవుడు అక్కడ. ఇది గమనించి పిల్లారా అక్కడ ఇలాంటిది జరగకూడదు అని అక్కడ ఏం చేశాడంటే, అలాంటి వ్యాపారం చేసే వాళ్ళందరినీ కూడా దేవుడు వారి పట్ల కొరడా జులిపించి వాళ్ళందరినీ కూడా చూడండి బయటికి త్రోసివేసినట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే వాస్తవానికి పిల్లారా వీళ్ళు ఎంతో కష్టపడి పనిచేసి సంపాదించుకున్నదంతా ఆ దినాల్లో ఈ బలులకే సరిపోతుంది. వీళ్ళు తినడానికి, పిల్లల్ని పోషించుకోవడానికి, ఏదైనా వస్తే ఏదైనా బాగు చేసుకోవడానికి, లేకపోతే ఏదైనా చిన్న కూడబెట్టుకుని ఏదైనా ఇల్లు కట్టుకోవడానికి ఏమీ లేకుండా పేదోడు సొమ్మంతా ఈ దళారులు దోసుకుంటున్నారు. ఇక్కడ మందిరంలోనే ఎక్కడ జరుగుతుందంటే అది మందిరంలో జరుగుతుంది. అది దేవునికి ఇష్టం లేదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నేను విమర్శించడానికి కాదు, కానీ కొన్ని సంఘాల్లో కొన్ని చూడండి చర్చిస్లో వాళ్ళు ఏం చేస్తారంటే కొన్నిటిని పెట్టి అమ్ముతూ ఉంటారు. బయటకుంటే చూడండి 10 రూపాయలకే వస్తుంది, కానీ వాళ్ళు లోన పెట్టి దాన్నే చూడండి డబల్ రేటుకో ట్రిపుల్ రేటుకో అమ్ముతూ ఉంటారు. నేను ఎదుర్కొన్నాను కొన్ని సందర్భాలు. అందుకే చెప్తున్నా, నేను ఎవరి మీద నిందేయడానికి కాదు. నేను అదే వస్తువుని బయట కొంటే 10 రూపాయలకు వచ్చే వస్తువుని లోన్కి వచ్చి అడిగితే దాన్ని ట్రిపుల్ చెప్పారన్నమాట, అంత కాస్ట్ చెప్పారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఉన్నవాడు కొనుక్కుంటాడు, అది దేవుని సేవ, దేవునిలోనే వాడబడతా అనుకుంటారులే. మరి లేనివాడు పరిస్థితి ఏంటి? వీడి కష్టమంతా కూడా చూడండి ఈ బలులకే ఖర్చు పెట్టేస్తున్నారన్నమాట. అది దేవునికి ఇష్టం కాలేదు. ఒకటి. రెండోది, అక్కడ ఒక మాట చదివారా మీరు, రోకలు మార్చడం అనే మాట చదివారు కదా. రోకలు మార్చడం అంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నంటి డబ్బులు చూడండి ఆ మందిరంలోకి వెళ్ళి ఆ డబ్బులతో కొనడానికి ఉండదు మళ్ళీ అవకాశం. అంటే మీకు అర్థం అవ్వాలంటే, ఇప్పుడు మనకు ఆ దుబాయ్ లేకపోతే కొన్ని ఇతర దేశాల నుంచి వచ్చే ఆ కరెన్సీ, ఆ డబ్బులు మన ఇండియాలో పనికిరావు.
మన ఇండియా డబ్బు అక్కడ పనికిరాదు. ఇప్పుడు ఏం చేస్తారంటే మధ్యలో ట్రాన్స్లేషన్ జరిగిద్ది. ఈ ట్రాన్స్లేషన్లో జరిగేటప్పుడు చూడండి, మన డబ్బు విలువ తక్కువ అనుకోండి, మనం ఎక్కువ ఇవ్వాలి అక్కడ ఆ డబ్బు కొనుక్కోవడానికి. చూడండి, అలాగా ఈ రోకలు అనేవి ఎక్కువగా రేటు పెట్టేసి వీళ్ళ దగ్గర ఉన్నంటి డబ్బునంతా దోసుకునేవారు వీళ్ళు. బాగా ఆలోచించండి, దేవుడు ఎందుకు ఇక్కడ ఆ వ్యాపారం గువ్వలమ్మే వారిని లేకపోతే రోకలు మార్చేవారి విషయంలో యేసయ్య కోపడి కొరడా దులిపించి వాళ్ళని ఎందుకు అలాగా త్రోసివేశాడు అంటే, పిల్లారా, ఇక్కడ దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మేలు పొందుకోవాలని దేవుని ఉద్దేశం. అందుకని ఆయన ఏమన్నాడు అక్కడ 17లో, మరియు ఆయన బోధించి నా మందిరము సమస్త జనులకు, అంటే అందరు రావాలి అక్కడికి. చూడండి, ఆ మందిరంలోకి వచ్చి పేదోడు గొప్పోడు ధనికుడు అనేదే భేదం లేదు. అందరూ రావాలి, అందరూ ప్రార్థన చేసుకోవాలి, అందరూ బలులు అర్పించుకోవాలి, అందరూ దేవుని ఆరాధించాలి, అందరూ దేవుని దీవులు పొందుకోవాలనేది దేవుని ఉద్దేశం. కానీ ఇక్కడ ఉన్నంటి చూడండి, ఈ మత పెద్దలు, మత బోధకులు చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే, పిల్లారా, వీళ్ళు ఒక దేవునికి విరుద్ధమైన చట్టాన్ని తీసుకొచ్చి వీళ్ళ నియమాన్ని అక్కడ పెట్టేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, చూడండి, ఇంటికాని తెచ్చుకునే ఏ పావురం కానీ ఏ జంతువు కానీ పనికిరాదని చెప్పి పిల్లారా వీళ్ళ దగ్గర చూడండి అమ్మడానికి వాళ్ళు కొన్నిటిని పెట్టుకుని చూడండి ఎక్కువ రేటుగా అమ్మడం. మళ్ళీ సరే, అక్కడ ఒక జరుగుతుంది పొరపాటు అనుకుంటే, ఈ రోకలు మళ్ళా వీళ్ళు సొంతంగా చూడండి పెట్టుకున్నారన్నమాట. ఇదిగో నువ్వు ఇంత తీసుకొచ్చావా, అయితే ఇంతే వస్తుంది, దీనికి తగినట్టుగా అక్కడ బలి రాదు, కాబట్టి నువ్వు ఇంకా కొంచెం ఇవ్వాలి అని పేదోళ్ళ దగ్గర చూడండి దోసుకునే దళారులుగా మారారు. సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుడు న్యాయబద్ధముగా చేసేది అనే అంగీకరిస్తాడు. మీరు చేసే వ్యాపారములోనైనా చూడండి, మీరు సంపాదించే సంపాదనలో న్యాయం ఉండాలి. చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీరు అన్యాయంగా ప్రజలను దోసుకుంటున్నారు, అన్యాయముగా సంపాదిస్తున్నారు. అందుకనే కొన్ని దేశాలు దివాలు తీస్తున్నాయి. ఎందుకురా దివాలు తీస్తున్నాయి అంటే, ఆ దేశంలో ఏముందంటే అన్యాయం ఎక్కువ ఉంది, పేదలను దోసుకోవడం. చూడండి, అలాంటి ఒక దేశాలు చూడండి ఎంతగా అంటే భయంకరంగా పాడైపోతున్నాయి. అందుకని దేవుని యొక్క ఆలయం పేరు పాడైపోతుంది. ఇక్కడ దేవుని మందిరానికి చూడండి నాలాంటి పేదవాడు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి కానీ బలి అర్పించడానికి కానీ దేవుని దీవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి కానీ వీళ్ళు అవకాశం కల్పించట్లా. నీవు ఒకవేళ దేవుని ఆశీర్వాదం కావాలి అంటే, నువ్వు దేవుని మందిరాలకు రావాలి అంటే నీవు ఈ బలికి రావాలి. ఈ బలి ఇంత వెల ఉంది, దీన్ని కొంటేనే లేకపోతే లేదని చేస్తున్నారు. అలాంటి పరిస్థితిని దేవుడు చూసి కన్నీళ్ళు విడిచాడండి. జాగ్రత్త సహోదరులారా, మీరు చేసే వ్యాపారాలు చూడండి, పేదోడు కన్నీరు విడవకూడదు. చూడండి, అన్యాయముగా సంపాదన అది నిలబడదు. నువ్వు అన్యాయంగా సంపాదించి నీ పిల్లలకి ఇచ్చినా అది ఆశీర్వాదకరం కాదు. నేను కొంతమందిని చూశాను, అలా సంపాదించి పిల్లలకి కూడబెడితే ఆ పిల్లలు రోడ్డు మీద బతుకుతున్నారు ఇప్పుడు ఏమీ లేని వారుగా. అక్రమ సొమ్ము నిలబడదు. అందుకని చూడండి, దేవుని యొక్క ఆలయానికి వెళ్ళి దేవుడు అక్కడ జరుగుతున్నంటి దాన్ని శుద్ధీకరించాడు, అక్కడున్నంటి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాడు. అది ఇలాంటి కట్టబడిన మందిరంలో రండి. రెండవ ఆలయము, మన దేహమే దేవుని ఆలయం అని విన్నాం కదా. రండి చూపిస్తాను మీకు. నేను తెలిసిందే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చూడండి. 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కారు, విలువ బట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అన్నాడు. ఈ దేహము ఉట్టిది కాదు, యవనస్తులో
బాగా వినాలి. నా దేహము నా ఇష్టం అని జీవించడానికి లేదు. ఈ దేహం కొరకు యేసయ్య ఏం చేశాడు? తన రక్తాన్ని వెలగా చెల్లించాడు. చూడండి, ఈ దేహాన్ని పరిశుద్ధంగా మార్చాడు. ఈ దేహముతో ఏం చేయాలంటే మనము దేవుని మహిమపరచడానికి ఇచ్చాడు ఈ దేహాన్ని. అంతేగాని ఈ దేహముతో దీన్ని చూడండి పాడు చేసుకునే వ్యక్తిగా కాదు. ఈ దేహాన్ని నిష్ట వచ్చినట్లుగా వాడుకోవడానికి కాదు దేవుడు నీకు ఇచ్చింది. ఈ దేహముతో దేవునికి మహిమ రావాలి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నీలో నివాసం చేయడానికి ఈ దేహాన్ని దేవుడు ఇచ్చాడు. మరి ఆ దేహాన్ని కాస్త నా ఇష్టము నేను జీవిస్తానంటే దానికి హెచ్చరిక కూడా చెప్పాడు దేవుడు. రండి, అదే కొరింథీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 16-17 వచనాలు చూడండి. 16-17, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగురా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వాడిని ఏం చేస్తాడంట? ఆ జాగ్రత్త. దేహము దేవుని ఆలయం ఇదే. ఈ ఆలయాన్ని పట్టుకెళ్ళి నేను వ్యభిచార గృహంగా మారుస్తా, దీన్ని దొంగల గృహంగా మారుస్తా, ఇది బూతుల గృహంగా మారుస్తా, ఇది తాగుబోతు గృహంగా మారుస్తా, నేత్రాశ శరీరాశలతో దీన్ని నింపుతానంటే దేవుడు ఊరుకోడంట. ఆనాడు కనబడేంటి చూడండి, మందిరానికి దేవాలయానికి వెళ్ళి కొరడా దులిపించి చూడండి క్రయ విక్రమలు చేయవారిని ఎలాగైతే దేవుడు బయటికి దోశాడో, రేపు పరలోకంలోకి వెళ్లకుండా మనం నరకంలోకి దోయబడతాం. అందుకనే చూడండి, మన దేహాన్ని ఎప్పటికప్పుడే మనం శుద్ధీకరణ చేసుకోవాలి. అయ్యో యేసయ్యా, నాకు ఈ తలంపు వచ్చిందయ్యా, ఇగో ఈ దేహంలో ఇలాంటి అలవాటు ఉందయ్యా, దీన్ని నాలోంచి తొలగించయ్యా, ఇది నీకు ఇష్టం కాదు కదయ్యా, ఇదిగో నా హృదయం పాడవుతుందయ్యా, నా హృదయాన్ని బాగు చెయ్యయ్యా అడుగు, దేవుడు బాగు చేస్తాడు. ఎందుకంటే మన దేహాన్ని దేవుడు ఆలయముగా మలిచాడు గనుక ఈ ఆలయములో జరిగే క్రయ విక్రమములు, ఏదైనా పొరపాట్లు నీ దేహములో, నీ హృదయములో, నీ మనసులో, నీ ఆలోచనలో తప్పుడు భావాలు ఉంటే నువ్వు దేవునికి అప్పగించుకో. దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను సరిచేస్తాడు. ఎందుకంటే ఒకప్పుడు ఈ దేహాన్ని నేను కూడా పాడు చేసుకున్న వాడినే. ఈ దేహముతో చూడండి, ఇది ఒక వ్యభిచార గృహంగా మార్చిన వాడిని, ఒకప్పుడు దొంగల గృహంగా మార్చాను దీన్ని, ఒకప్పుడు బూతుల గృహంగా మార్చాను దీన్ని. చూడండి, ఒకప్పుడు చూడండి భయంకరమైన లోక పాపములతో నింపిన ఈ గృహాన్ని, ఈ దేహాన్ని చూడండి యేసయ్యకు నేను అప్పగించుకున్నప్పుడు. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం మీరు రాసుకోండి, చదవద్దు కానీ అక్కడ ఏమని ఉన్నదంటే, సజీవ యాగముగా మన శరీర అవయవాలు ఎవరికి సమర్పించాలి? దేవునికి ఇవ్వాలి. ప్రభువా, ఇప్పుడు దాకా లోకంకి అప్పగించాను, ఇప్పటి నుంచి ప్రభువా నా దేహాన్ని నీకు అప్పగిస్తున్నాను. దేవునికి నీ దేహాన్ని అప్పగిస్తే నీ దేహములో ఏ పార్ట్ పాడైపోయిందో దాన్ని బాగు చేయగల సమర్థుడైన చూడండి, నీ దేహాన్ని పరిశుద్ధముగా మార్చి సరిచేసి నీ దేహం అనే ఆలయములో ఆయన నివాసం ఉండగలుగుతాడు. ఆయన నివాసం ఉంటే నీ దేహముతో నువ్వేం చేస్తావంటే ఎక్కడికి వెళ్ళినా సరే నీ మాటల్లో కానీ నీ యొక్క ప్రవర్తనలో కానీ ఏం చేసినా సరే దేవునికి మహిమ వస్తుంది. అదే నీ దేహంలో దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ లేకపోతే నీ మాటల వలన, నీ ప్రవర్తన వలన, నీ క్రియల వలన నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవునికి అవమానం వస్తుంది. అందుకని నీవు దేవునికి మహిమకరంగా ఉండాలి అంటే నీ దేహము ఎలా మార్చుకోవాలి? ఇప్పుడు నువ్వు దేవుని ఆలయముగా, ఆ ఆలయముగా ఉండాలి అంటే నీలో ఉన్నంటే ఆ లోపాలని సరిదిద్దుకోవాలి. ఈ మట్ల ఆదివారం రోజు యేసయ్య కనబడే ఆలయాన్ని శుద్ధీకరించినట్లుగా ఈ దినము మనం ఏం చేయాలంటే మన దేహాన్ని శుద్ధీకరించేసుకోవాలి. ప్రభువా, ఇంకా నాలో లేవు, నాలోకి రా ప్రభువా, వచ్చి నాలో ఉన్నంటే ఆ లోపాలన్నీ సరిదిద్దు. నువ్వు అధికారం ఇస్తే దేవునికి నీ దేహం మీద నీ త్రాగుడు అలవాటు నుంచి విడిపిస్తాడో, నీ వ్యభిచార అలవాటు నుంచి విడిపిస్తాడో, నీ అబద్ధాల నుంచి, నీ బూతుల నుంచి, నీకున్న ప్రతి చెడు వ్యసనాల నుండి దేవుడు విడిపిస్తాడు. నీవు అప్పగించుకోకపోతే దేవునికి ఆయన కూడా ఏమీ చేయలేడు.
కాబట్టి ఈ మట్ల ఆదివారమున నీ దేహాన్ని దేవునికి ఇస్తే దేవుడు దాన్ని బాగు చేస్తాడు. అలా చేయనుగాక. చూడండి, మూడోది దగ్గరికి రండి పిల్లారు. ఏం రాసుకున్నారు? మూడోది సంఘము అనే ఆలయము. రండి చూపిస్తాను ఈ మాట కూడా. చూడండి, మొదటిది కనబడే ఆలయము. రెండోది చెప్పండి, రెండోది ఏంటిది? మన దేహమే ఆలయం. మూడోది ఏంటిది? సంఘం అనే ఆలయం. ఇది ఎక్కడ రాయబడింది? రండి చూపిస్తాను మీకు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. 14-15 వచనాలు. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలెను అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు ఆధారమై ఉన్నది. చూడండి పిల్లలు, ఇక్కడ ఒక మాట చదివారా మీరు? దేవుని మందిరములో అనగా జీవము కలిగిన ఏమైంది అక్కడ రాయబడింది? దేవుని సంఘము. సంఘము కూడా దేవుని ఆలయానికి గుర్తు. అంటే సంఘం అంటే ఏంటిది పిల్లారు? మనం అందరం ఇప్పుడు కలిసామే, ఇదే సంఘం. మనమందరము చూడండి కలిసి ఉండటమే సంఘము. పిల్లారా, మీరు సహజంగా ఉదాహరణగా, అయ్యా మీరు ఎక్కడికి వెళ్తున్నారు, అయ్యా ఏ సంఘానికి వెళ్తున్నారా అని అడుగుతారు. ఏమని? పలానా చర్చికి వెళ్తున్నామని, లేకపోతే పలానా సంఘానికి వెళ్తున్నామని అంటాం. అంటే మనం అందరం కలవటమే సంఘము. అయితే ఆ సంఘములో ఉన్నట్టు ప్రతి వ్యక్తి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని? అయ్యో నేను సంఘములో ఉన్నాను కాబట్టి నేను మందిరముగా ఏర్పరచబడ్డాము, ఒక మందిరానికి వెళ్ళే వాళ్ళము కాబట్టి సంఘములో ఒక సభ్యుడును గనుక నాలో ఈ లోకం ఉండకూడదు, ఈ లోక విషయాలు నాలో ఉండకూడదు అని మనల్ని మనం సరిదిద్దుకోవాలి. రెండోది, ఎవరైనా సంఘములో పొరపాటు చేస్తుంటే అది నీకు తెలిస్తే, అర్థమైతే నువ్వేం చేయాలంటే వాక్యాన్ని బట్టి ఆ వ్యక్తిని చూడండి సరిదిద్ది సంఘానికి తీసుకురావాలి. ఏదైనా వ్యక్తి, సంఘానికి వచ్చే వ్యక్తి పొరపాటు చేస్తున్నాడు, లేకపోతే ఒక స్త్రీ పొరపాటు చేస్తుంది, ఆమెతో నీ వెళ్ళి పర్సనల్గా వెళ్ళి దేవుని వాక్యాన్ని బట్టి, అమ్మా ఇదిగో వాక్యం ఇలా ఉంది, ప్రేమతో చెప్తున్నాను, నీ ప్రవర్తన మార్చుకో. ఎందుకంటే మనమందరం ఒక సంఘంగా దేవుని మందిరంగా ఉన్నాం మనము. కాబట్టి సంఘములో నీవు పొరపాటు చేస్తే ఆ సంఘాన్ని అంతటికి వస్తుంది చెడ్డ పేరు. సంఘములో ఉన్న వారందరూ కూడా అలాంటి వారే అనుకుంటారు. కాబట్టి దయచేసి ప్రేమతో చెప్తున్నానని సరిదిద్దాలి. చూడండి, సహోదరుడు తప్పుపోతుంటే సహోదరుని కూడా సరిదిద్దాలి. పిల్లరా, నేను ఎందుకు మిమ్మల్ని గద్దిస్తున్నానంటే, ఎందుకు మిమ్మల్ని సరిదిద్దాలనుకుంటున్నానంటే వాక్యము చేత. చూడండి, మనము ఒక సంఘం అనగా దేవుని ఆలయము. మీలో ఎవరు పొరపాటు చేసినా అది అందరికీ వర్తిస్తుంది, సంఘమంతటికి వర్తిస్తుంది. సంఘమంతటికి చెడ్డ పేరు, సంఘంకి చెడ్డ పేరు వచ్చిందంటే దేవుని నామానికి అవమానము. అందుకనే పిల్లారా, మూడోదిగా మనం గమనించాలి. చూడండి, మన జీవితంలో చూడండి, సంఘములో నేను ఒక సభ్యురాల్ని, సంఘములో ఒక సభ్యుడును, సంఘములో మా కుటుంబం కూడా ఉంది. కాబట్టి మేము తప్పుగా జీవిస్తే, తప్పుగా నడుచుకుంటే ఇదిగో సంఘానికి దేవునికి అవమానం వస్తుంది, దేవుని మందిరం అవమాన పాలవుతుందని గ్రహించుకుని మన జీవితాలను మార్చుకోవాలి. చూడండి పిల్లారా, ఎవరైనా వచ్చి అయ్యా నీ జీవితం ఎలా ఉంది అని వాళ్ళు ఎవరైనా సరిదిద్దితే వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోకండి, కోపం పెట్టుకోకండి. చూడండి, అక్కడ ఏం చేయాలంటే, బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి, నా జీవితాన్ని మార్చుకోవడానికి నాకు కూడా ప్రభు సహాయం చేసేటట్టుగా అడగండి. నేను అడిగానండి, ఒక సహోదరుడు వచ్చి, నేను విశ్వాసగా ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చి ఇలాగే అన్నాడు, బ్రదర్ నీ ప్రవర్తన బాగోలేదు, నీ నోటి మాటలు బాగోలేదు, దీనివల్ల
చూడండి, దేవునికి అవమానం, సంఘానికి అవమానం వస్తుంది. దాన్ని బట్టి నీవు ప్రేమతో చెప్తున్నాను, నువ్వు జీవితం మార్చుకుంటే బాగుంటుంది అంటే, నేను ఆయన ఏం అనలేదండి, తిట్టలేదు, చెప్తున్నాను కదా. అప్పుడు అన్నాను, బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి, నేను కూడా అలా ఉండాలనుకుంటున్నాను, ఉండలేకపోతున్నాను గనుక నా కోసం ప్రార్థన చేయి, నేను కూడా సంఘములో ఒక మంచి సభ్యునిగా ఎదగాలి. ఇలా అలా కోరాను కాబట్టే, అలాంటి వ్యక్తులు ప్రార్థన చేశారు కాబట్టే ఈరోజు మీకు బాగా చేయగలుగుతున్నాను నేను. ఆ రోజే నువ్వెవడు నాకు చెప్పేది, నీ సంగతాన్ని నువ్వు చూసుకో, మొదట నీ గుళ్ళెంత పూసంట నల్లగా ఉంటుందంట దాని కింద, అలాగా నీది చూసుకోరా ముందు అన్నట్టుగా మాట్లాడితే నువ్వు ఎప్పుడు బాగుపడవు, నీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. పిల్లారా, నిన్ను వాడుకోలేడు దేవుడు, రేపు నిన్ను పరలోకానికి కూడా చేర్చుకోలేడు దేవుడు. ఎవరేదైనా వచ్చి చెప్తే కోపగిచ్చుకోకూడదు, మనం ప్రేమతో దాన్ని తీసుకోవాలి. చూడండి, బైబిల్లో దావీదు దగ్గరికి వెళ్ళి దావీదుని హెచ్చరించాడు నాతాను, దావీదు అది నేనే అని ఒప్పుకున్నాడు. కానీ ఇర్మియా వెళ్ళి చూడండి, కొంతమంది రాజులను ఎదిరిస్తే ఇర్మియాని తీసుకెళ్ళి నువ్వెంత మాట అంటావు అని చెప్పి, నన్ను అంటావు అని చెప్పి సరసాల్లో వేశారు తీసుకెళ్ళి. దావీదు దేవునికి హృదయానుసారుడుగా సాక్ష్యం పొందాడు. ఏ సేవకుడు చెప్తే సేవకుడిని తీసుకెళ్ళి ఆ చెరసాల్లో వేశారో ఈ రాజులు పనికి రాని వాళ్ళుగా మిగిలిపోయారు, దేవునికి ఇష్టం లేని వారుగా జీవించి నరకానికి పోయారు, ఒక మాటలో చెప్పాలంటే. అందుకని దయచేసి దేవుని మందిరాన్ని కాపాడుకుందాం, కట్టబడిన ఈ మందిరాన్ని. రెండోది, మన దేహం అనే ఆలయాన్ని కాపాడుకుందాం. మూడోది, సంఘం అనే ఆలయాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే సంఘంలో మనం అందరూ సభ్యులమే కాబట్టి మనం ఎవరు చేసినా పొరపాటు సంఘం అంతటికి వస్తుంది, అది దేవునికి అవమానం వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనిద్దాం. పిల్లారు, ఇప్పుడు 2 సంఘటనలు ధ్యానం చేస్తాం. మొదటి సంఘటన ఏం చెప్పండి? యేసయ్య ఏం చేశాడు? యెరూషలేము దగ్గరికి ఎలా వచ్చాడు? గాడిద మీద వచ్చాడు. ఆ గాడిదలు ఎన్ని రకాలు చెప్పండి? మొదటి గాడిద ఏంటిది? జ్ఞానము లేని గాడిద. రెండో గాడిద ఏది? అలవాటు పడిన గాడిద. మూడో గాడిద కట్లు ఇప్పబడిన గాడిద. నాలుగో గాడిద యేసయ్యను మోసిన గాడిద. ఐదో గాడిద యేసయ్యను గణపరచిన గాడిద. తర్వాత రెండోది ధ్యానం చేస్తున్నాం. ఏంటిది? దేవాలయము శుద్ధీకరణ. దేవాలయం ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పండి? 3 రకాలు. మొదటిది ఏంటిది? కట్టబడిన దేవాలయం. రెండోది మన దేహమే దేవుని ఆలయం. మూడోది సంఘము దేవుని ఆలయం. రైట్, రండి. మూడోది ఏం రాసుకున్నారు చెప్పండి? ఇప్పుడు మూడోది ఏం రాసుకున్నారు? 5 రకాల మనుషులు, లేక చూడండి పిల్లలు, ఎవరు? ప్రజలు. చూద్దాం, చూడండి, ఒక్కొక్కరిని చూసుకుంటూ వెళ్దాం. మనము ఒక్కొక్కరిని చూసుకుంటూ వెళ్దాము. మొదటిగా చూద్దాం, రండి. మొదటిగా చూద్దాము మత్తయి సువార్త 21వ అధ్యాయం. ఈ మట్ల ఆదివారంలో ఉన్న ప్రజల కొరకు చెప్తున్నాను, మనుషుల కొరకు చెప్తున్నాను మీతో నేను. ఈ మట్ల ఆదివారంలో ఉన్నంటి వ్యక్తులు చూద్దాం రండి. ఈ వారం కాదులేండి, యేసయ్య ఉన్న ఆ వారంలో. మళ్ళీ ఈ వారం ఏది అయ్యారు అని అంటారే మళ్ళీ మీరు. చూడండి, యేసయ్య ఆ దినము ఆ మట్ల ఆదివారంగా ఎలా అయితే మనం పిలుచుకుంటున్నాము, ఆయన వెళ్ళాడే యెరూషలేము. ఆ దినములో ఉన్నంటి 5 రకాల ప్రజలు ఉన్నారు. చూపిస్తాను, మొదటి రకం వాళ్ళని చూపిస్తాను రండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము చూడండి, చదవద్దు కానీ 1 నుండి 7 వచనాలు రాసుకోండి. అక్కడ జరిగిన క్లుప్తమైన స్టోరీ చెప్తాను మీకు. ఇక్కడ ఎవరున్నారంటే యేసయ్య శిష్యులు ఉన్నారు. యేసయ్య శిష్యులను పిలిచి, ఒరే బాబు, పలానా ఊరికి వెళ్ళండి, పలానా గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఎలాగానే మీకు ఒక కట్టబడిన గాడిద కనబడుతుంది. ఆ గాడిదని ఏం చేస్తారంటే మీరు చెప్పండి. ఇప్పునప్పుడు యజమానుడు అంటాడు, ఇది ఎందుకు అంటాడు, ఎక్కడ తీసుకెళ్తున్నారు అంటాడు, ఇది దేవునికి యేసయ్యకి అని చెప్పండి, పంపిస్తాడు అని చెప్పి పిల్లారా వీళ్ళతో చెప్పినప్పుడు ఈ శిష్యులు ఏం చేశారంటే ఆయన మాట పట్టుకుని ఆయన మాటకు లోబడి దేవుని పని చేయడానికి ముందుకెళ్ళిపోయారు. అంటే ఈ మొదటి రక ప్రజలు ఎవరంటే దేవుని వాక్యాన్ని వింటారు, విని ఆ మాట ప్రకారంగా దేవుని పని చేసేవారు. మరి ఇన్ని సంవత్సరాలు అయిపోతున్నాయి కదా, యవనస్తులు వినాలి బాగా, ఎన్నో సంవత్సరాలు అయిపోతున్నాయి కదా, మరి దేవుని మాట వింటున్నారా? దేవుడు చెప్పినట్లుగా దేవుని పని చేస్తున్నారా?
దేవుడు చెప్పినట్లుగా మీరు ఉంటున్నారా? బాబు ఉదయాన్నే లేవండ్రా నాయన, ప్రార్థన చేయండి. అమ్మా రే మొదటి జామున లేచి నీ బిడ్డల కొరకు నీళ్ళ కొమ్మరిచ్చినట్లు ఇదిగో నీ బిడ్డలు పసిపిల్లల ప్రాణాలు దుష్టుడు ముట్టక ముందే ప్రార్థన చేయమని యేసయ్య చెప్పాడు. చేస్తున్నారా? యేసయ్య చెప్పిన మాటలు చేస్తున్నామా? చూడండి, ఇక్కడ ఈ మట్టల ఆదివారములో యేసయ్య ఆచరించిన ఆ మట్టల ఆదివారములో చూడండి, అక్కడ ఉన్నంటి మొదటి రకము ప్రజలుగా లేక మనుషులుగా మనం చూస్తే వారు దేవుని మాటిని దేవుని పని చేసేవాళ్ళండి. మరి మనం దేవుని మాట వింటున్నామా? దేవుని మాటిని దేవుని పని చేస్తున్నామా? లేకపోతే ఏదో దుర్జవులు ఆదివారం రావాలి, బుధవారం రావాలి, శనివారం రావాలి, శుక్రవారం రావాలి, లేదా మంగళవారం రావాలి, ఇలాగ వచ్చి ఈ చెవులతో విని ఈ చెవితో ఇలా ఇడిచిపెట్టి మన పని మనం చేసుకోవాలనుకుంటున్నామా? చూడండి, ఇక్కడ యేసయ్య శిష్యులతోనే చెప్పాడు ఆయన. అయినా సరే వాళ్ళు ఏం చేశారంటే ఆ మాట విన్నారు, లోబడ్డారు. లోబడి ఏం చేస్తున్నారంటే వారు చెప్పిన పని చేయడానికి ముందుకు వెళ్తున్నారు. మరి దేవుడు చెప్పిన ఎన్నో విషయాలు చెప్తున్నాడు నీతో. దేవుడు నీ కుటుంబ విషయంలో చెప్తున్నాడు, నీ వ్యక్తిగత విషయంలో చెప్తున్నాడు, సంఘ విషయంలో చెప్తున్నాడు, దేవుని రాజ్యం కట్టే విషయంలో ఎన్నో వర్తమానాలు నీకు అందిస్తున్నాడు. నేనే కాదు, ఎంతోమంది సేవకుల వర్తమానాలు వింటున్నారు మీరు. మరి దేవుని మాటగా వాటిని చేస్తున్నారా? నో, చేయలేకపోతున్నాం. అంటే పిల్లారా, మనం ఇంకా చూడండి అనుసరించే వారంగా లేము. వినేవారంగానే ఉన్నాము కానీ అనుసరించే వారంగా లేము. కాబట్టి దయచేసి వినేవారుగా ఉండొద్దు. చూడండి, విన్న తర్వాత అనుసరణలోకి తీసుకురండి. ఇది మొదటి రకం ప్రజలు లేక మొదటి రకం మనుషులు. రెండో రకం మనుషులు, రెండో రకము మనుషులను చూద్దాం రండి. రెండో రకం మనుషుడు చూద్దాము. లూకాసు వార్త 19వ అధ్యాయం 33 నుండి చూడండి 35 వరకు రాసుకోండి, చదవద్దు, నేను చెప్పేస్తా. ఇక్కడ కూడా ఇక్కడ చూడండి, నేను చదువుతానులే. ఆ గాడిద పిల్లను ఇప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు ఇప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువుకు కావలసి ఉందనిరి. తరువాత వారు యేసునొద్దకు దాన్ని తోలుకుని వచ్చి ఆ గాడిద పిల్ల మీదను తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించిరి. అంటే ఇక్కడ రాసుకోండి పిల్లారా, ఈ గాడిద యజమానుడు దేవునికి ఇచ్చే విషయంలో ఇష్టంగా ఇచ్చాడంటండి. దేవునికి ఇచ్చే విషయంలో ఇష్టంగా ఇచ్చాడు ఈయన. ఈ గాడిద యజమానులు చూడండి ఏం చేశారంటే, ఈ గాడిద యజమానుడు ఏం చేశాడంటే, ఈ మనుషుడు ఏం చేశాడంటే, ఇది దేవునికి అనగానే, దేవునికి కావాలనగానే, ఇది దేవునికి అవసరం అనగానే దాన్ని ఏం చేశారంటే వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడ్డారు. మరి దేవుడు కూడా అడుగుతున్నాడు, నీ డబ్బు కాదులేండి, మీ ఆస్తిని ఇమ్మనేం కాదు. చూడండి, నా నుంచి అడిగేది ఏంటంటే మన హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు, మన దేహాన్ని దేవుడు అడుగుతున్నాడు. చూడండి, మన దేహాన్ని, మన హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు కనుక నీ దేహాన్ని, నీ హృదయాన్ని దేవునికి ఇష్టముగా ఇవ్వగలుగుతున్నావా? ఇష్టముగా ఇవ్వగలిగితే నీ దేహముతో దేవుని మహిమపరుస్తావు. చూడండి, దేవుని మోస్తావు, దేవుని గణపరుస్తావు. నీవు నీ దేహాన్ని చూడండి ఆయనకి ఇష్టముగా ఇవ్వలేకపోతున్నావు కనుక ఏదో ఆదివారం అలవాటుకి వచ్చి వెళ్ళిపోవడమో, బుధవారం ఏదో రావాలి కాబట్టి వచ్చి వెళ్ళిపోవడమో, ఇలాగా ఏదో చదవాలి కాబట్టి బైబిల్ చదవటమో, ఇలాంటి కాలక్షేపం చేసేస్తున్నాం మనం. నిజంగా ఈ గాడిద యజమానుడు తనకి ఇష్టపూర్వకంగా గాడిదనిచ్చి మళ్ళీ నా గాడిద నాకు ఇమ్మని అనలేదు ఆయన. చూడండి, ఆ గాడిదను ఇష్టంగా దేవునికి ఇచ్చేశాడు. అలాగే ఈ దేహం అనే గాడిదని ఏం చేయాలి? దేవునికి ఇష్టంగా మనం ఆయనకి సమర్పించుకోవాలి. ఇది రెండో రకపు ప్రజలు. రండి, మూడో రకాన్ని కూడా చూపిస్తాను. నేను మూడో రకం ప్రజలు చూపిస్తాను. రండి పిల్లార, లూకాసు వార్తలోనే 19వ అధ్యాయంలో 37, 38 వచనాలు రాసుకోండి, నేను చదువుతాను. ఇక్కడ ఒలీవ కొండ నుండి
దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యులు ఆ సమూహమంతియు సంతోషించుచు, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తామును చూసిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో దేవునికి ఏం చేశారంటే వీళ్ళు స్తోత్రము చేయసాగిరి. పిల్లారా, ఇక్కడ రాసుకోండి. ఈ యొక్క మూడో రకపు ప్రజలు లేక మూడో రకం మనుషులు ఏంటంటే దేవుని ఆరాధించేవారు. దేవుని ఆరాధించే ప్రజలు ఉన్నారు. ఈ మట్టల ఆదివారం నాడు చూడండి, నీవు దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. ఆరాధించడం అంటే పెదవులతో కాదు. ఆరాధించడం అంటే మందిరానికి వస్తే సరిపోదు. చూడండి, ఆరాధించడం అంటే నిన్ను నీవు ఎవరికి ఇచ్చుకోవాలి? ఇప్పుడు దేవునికి ఇచ్చుకోవాలి. నీ హృదయమంతటితో దేవుని వాక్యాన్ని నింపుకోవాలి. నీ హృదయమంతటితో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించాలి. నీ హృదయమంతటితో దేవుని అప్పుడు ఘనపరచగలుగుతావు. చూడండి, ఇక్కడ ప్రజలున్నారు, ఘనపరిచే ప్రజలున్నారు, దేవుని ఆరాధించే ప్రజలున్నారు, దేవుని మహిమపరిచే ప్రజలున్నారు. ఎందుకు ఘనపరుస్తున్నారు, మహిమపరుస్తున్నారంటే దేవుడు చేసినట్టి అద్భుతాలు వారు చూశారు. దేవుని దగ్గర మేలు పొందుకున్నారు వాళ్ళు. కాబట్టి చూడండి, దేవుని ఘనపరిచి మహిమపరచగలుగుతున్నారు. మరి నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయలేదా? దేవుడు ఎన్ని ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో చేయలేదో? ఎన్ని అద్భుతాలని దేవుడు చేసిన కార్యాలు నువ్వు చూడలేదో? మరి దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? చూడండి పిల్లారా, మొదటి రకము ప్రజలేమో దేవుడు చెప్పిన మాటని ఏం చేశారు? వాళ్ళు చేయగలిగారు. రెండో రకం ప్రజలు ఏం చేశారు చెప్పండి? వాళ్ళు ఇష్టంగా దేవునికి ఇవ్వగలిగారు. మూడో రకం ప్రజలు ఎవరు? వీళ్ళు దేవుని ఏం చేస్తున్నారు? వీళ్ళు పెదవులతో కాదు, ఏం చేస్తున్నారు? వీళ్ళు హృదయం అంతటితో కూడా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. పిల్లారా, రండి నాలుగో రకపు ప్రజలను చూద్దాం. నాలుగో రకపు ప్రజలు ఎవరంటే చూడండి పిల్లారా, నాలుగో రకపు ప్రజలు పిల్లారా, మార్కు సువార్త ఇందాక చదివాం కదా, 11వ అధ్యాయం దగ్గరికి రండి. మళ్ళా ఇక్కడ 15 నుంచి 17 చదవద్దు, నేను చెప్తాను. ఇక్కడ మనం ఇందాక ధ్యానం చేసాం కదా, మనము ఈ విషయాలే ధ్యానం చేసాము. పిల్లారా, ఈ ప్రజలకి ఒక నేమ్ ఇచ్చుకుందాం. ఇలా రాసుకోండి, ఆలయాన్ని పాడు చేసే ప్రజలు. చెప్పండి, ఈ ప్రజలు ఎవరు? మార్కు సువార్త 11వ అధ్యాయములో 15 నుండి 17వ వచనం వరకు ఇక్కడ కొంతమంది ప్రజలు కనబడుతున్నారు. వాళ్ళే రోకలు మార్చేవారు, వాళ్ళే చూడండి పావురాలు గువ్వలని ఎక్కువ రేటుకి అమ్మేసేవాళ్ళు. పిల్లారా, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆలయాన్ని అంటే దేవుని మందిరాన్ని ఏం చేస్తున్నారు? వీళ్ళు పాడు చేసే ప్రజలు. దేవుని మందిరానికి చూడండి, దేవుని ఆలయానికి లేక దేవుని సంఘానికి పేరు తీసుకురావలసిగా ఉండవలసిన వీరు చూడండి దేవుని మందిరం పేరును పాడు చేస్తున్నారు. ఇప్పుడు దేవుని సంఘాన్ని, సంఘక విలువలను, ఆ పేరు అంతటిని కూడా తీసివేస్తున్నారు. కొన్ని సంఘాలు పిల్లారా, కొన్ని యొక్క డినామినేషన్లు చూడండి వాటిని స్థాపించి పునాది వేసిన వాళ్ళు కడుపు కట్టుకుని ఉపవాసాలు ఉండి కన్నీరు కార్చి చూడండి సంఘాలు కట్టి మందిరాలు కట్టి పిల్లారా వాళ్ళ యొక్క పనిని ముగించుకుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చూడండి మరొక తరం వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే స్థితిలోకి దిగజారిపోయారు. చూడండి ఇప్పుడు అనేక సంఘాలు చూడండి, నేను విమర్శించడానికి కాదు కానీ మీకు అవగాహన కొరకు కొన్ని యొక్క సంఘాలు ఎలా ఉన్నాయంటే, హెబ్రోను చూస్తే బస్సింగ్ గారు ఎంతో కన్నీటితో మొక్కాల మీద కట్టాడు, అది ఇప్పుడు తన్నులాడుకుంటున్నారు హెబ్రోను కోసం. చూడండి ఆయన ఒక మంచి ఉద్దేశంతో కట్టాడు, ఆ సంఘాన్ని నిర్మించాడు, ఆ సావాసాన్ని కట్టాడు ఆయన. కానీ ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకరి కొరకు ఒకరు డబ్బు కొరకు పేరు ప్రఖ్యాతుల కొరకు చీలిపోయి తన్నులాడుకుని కేసులు పెట్టుకుని కోట్ల గుమాలు దొక్కి దేవుని నామాన్ని అవమానం చేస్తున్నారు.
చూడండి, అనేక సంఘాలు ఉన్నాయి, అనేక డినామినేషన్లు ఉన్నాయి. ఒకే మనసుతో దేవుని సేవకులు కన్నీరు విడిచి కడుపు కట్టుకుని భార్య బిడ్డలను విడిచిపెట్టి దేవుని సంఘాలు చూడండి స్థాపిస్తే, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఆ విలువను లేకుండా ఈ పేరు కొరకు నేను బిషప్ అవ్వాలి, రెవరెండ్ అవ్వాలి, నేను గొప్ప, నేను ట్రెజరర్గా ఉండాలి, నేను ప్రెసిడెంట్ని అవ్వాలని కుమ్మలాడుకుని ఇప్పుడు సంఘాలను విడదెత్తున్నారు. ఎవరు వీళ్ళు? చూడండి, ఆనాడే ఉన్నారో ఈనాడు కూడా కనబడుతున్నారు. దేవుడు ఒక మంచి ఉద్దేశముతో ఒక సేవకుడిని నిలబెట్టుకుని సంఘాలను కట్టిస్తుంటే, చూడండి, మందిరాలని నిర్మించుకుని పిల్లరా ఆ సేవకుని ద్వారా దేవుని సువార్తని విస్తరింపజేస్తుంటే, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏంటంటే నేను గొప్ప, నాది ఇది, నేను ముందున్నాను అని కుమ్మలాడుకుని దేవుని నామాన్ని అవమానపాలు చేస్తున్నారు. సంఘమి విలువలను తీసేస్తున్నారు పేరుని. చూడండి, ఆనాడు సేవకులు విడిచిన కన్నీరుని వ్యర్థం చేసేస్తున్నారు. వీళ్ళు శీలికలైపోతున్నాయి సంఘాలు, మందిరాలని పాడు చేస్తున్నారు. వీళ్ళు దొంగలు పిల్లరా. అందుకనే ఇక్కడ యేసయ్య చాలా బాధపడ్డాడండి. నేను ఈ వాక్యం ధ్యానించినప్పుడు యేసయ్య కన్నీళ్ళు విడిచాడనే సందర్భం వచ్చినప్పుడు నాకు కూడా కన్నీళ్ళు వచ్చినాయి. నిజమే ప్రభువా, ఎంత విలువతో వాళ్ళు కడుపు కట్టుకుని సంఘాలు కట్టారే, సావాసాలు నిర్మించారే, కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఆ సంఘం కొరకు ఆ సావాసాలని పంచుకుంటున్నారు, కొట్లాడుకుంటున్నారు, డబ్బు కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు కుమ్ములాడుకుంటున్నారు. ఇప్పుడు ఇలా ఎంత విషాదకరమైన సంఘటనలు చూస్తున్నాం మనం, ఎంత భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఇంకా విచిత్రం ఏంటంటే, ఒక తండ్రికి 4-3 కొడుకులుంటే ఇది నా సంఘం, అది నా సంఘం అని కుమ్మలాడుకుంటున్నారండి. సఖ్యతగా చేయొచ్చు సేవని, తండ్రి కట్టాడు కాబట్టి కుమారులు దాన్ని సేవ చేయొచ్చు, కానీ ఆడికి ఎక్కువ మంది ఉన్నారు, అక్కడైతే ఎక్కువ డబ్బు వస్తుంది, నువ్వు ఆడికి ఆ సంఘం ఎత్తున్నా, నాకు వద్దు, నాకు ఆ సంఘం కావాలని కొడుకులు కుమ్మలాడుకునే రోజుల్లోకి వచ్చేసారండి. ఎంత విచిత్రకరమైన సంఘటనలు ప్రియులారా, బాధాకరమైన విషయాలు ఇవి. అందుకని వేదనతో చెప్తున్నాను పిల్లరా, ఈ సంఘము దేవుడు కట్టుకుంటుంది, దీన్ని విడదీయడానికి ప్రయత్నం చేయకండి. ఇది ఒక నియమముతో, ఒక ప్రణాళికలతో కట్టబడుతున్న సంఘం ఇది. కాబట్టి ఈ సంఘము, ఈ సంఘాన్ని బట్టి, దేవుని మందిరాన్ని బట్టి అనుజనుల్లో ఇది వేలన పాలుగా చేయకండి. హృదయమందుతో ప్రేమతో చెప్తున్నాను ఈ మాట, బాధతో చెప్తున్నాను. ఈ సంఘాన్ని విలువను కాపాడండి, ఈ మందిరం యొక్క విలువను కాపాడండి. అనుజనులలో ఈ యొక్క సంఘానికి, మందిరానికి చూడండి దేవుని నామానికి మహిమకరంగా ఉండేలాగా చేయండి, అంతేగాని దీన్ని పాడు చేయకండి. పిల్లారా, ఏంటంటే మనం 4వ రకం ప్రజలు చూసాం. ఎవరి విలువ ఆలయాలని పాడు చేసే ప్రజలు. రండి చివరిగా 5వ రకపు ప్రజలను చూపించి నేను ముగిస్తాను. పిల్లారా, 5వ రకపు ప్రజలను చూపిస్తాను. రండి చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 10వ వచనములో ఇలా రాయబడింది, ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు ఆ పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. పిల్లారా, ఇక్కడ రాసుకోండి, ఇలాగా యేసయ్యను దేవుని కుమారుడని గ్రహింపలేని ప్రజలు. యేసయ్య అప్పటికే 33 సంవత్సరాలు వచ్చేసినాయి ఆయనకి. చూడండి, 3.5 సంవత్సరాలు బట్టి పరిచర్య చేస్తున్నాడు ఆయన. చూడండి, ఆ పరిచర్యలో అనేక అద్భుతాలు జరిగినాయి, అనేక ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి. చూడండి, ఆయన ఎన్నో బోధలు చేశాడు, ఆయన తను కనబరుచుకున్నాడు దేవుని కుమారుడు, దైవ కుమారునిగా. కానీ అంతా విన్నా సరే వీళ్ళు ఏమనుకున్నారంట, యేసయ్యా ఎవరో గుర్తించలేని ప్రజలు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ప్రభువుని ఎరిగి నువ్వు ఎన్నో సంవత్సరాలు అయిపోతున్నావేమో, ఎన్నో సంవత్సరాలు బట్టి దేవుని వాక్యం వింటున్నావేమో, ఎన్నో సంవత్సరాలు బట్టి దేవుని సన్నిధిలో కొనసాగుతున్నావేమో. అయితే నువ్వు యేసయ్యను ఇంకా గుర్తించావా? యేసయ్యను గుర్తించలేని గుడ్డివాడులాగానే నీ జీవితంలో బ్రతుకుపోతున్నావా సహోదరుడా, సహోదరి? ఈ ప్రజలు దేవుడు చేసిన అద్భుతాలు చూశారు, ఆశ్చర్య కార్యాలు చూశారు, కానీ వారు గుర్తించలేకపోయారు. కాబట్టి ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో నడుస్తున్నా, దొర్లిపోతున్నా,
ఇంకా యేసయ్యను గుర్తించలేని వ్యక్తిగా ఉంటున్నావేమో ఒక్కసారి ఆలోచించు. యేసయ్యను గనుక నీవు గుర్తించిన వాడువైతే, యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడు, యేసయ్య నా కొరకే రక్తాన్ని చిందించాడు, యేసయ్య నన్ను కట్టబడిన ఆ గాడిదలాగా ఉన్న నన్ను దేవుడు నన్ను విడిపించాడు కట్టల నుంచి అని నువ్వు యేసయ్యను గుర్తిస్తే నువ్వేం చేస్తావు తెలుసా? యేసయ్యను మోస్తావు, యేసయ్యను గనపరుస్తావు, యేసయ్య కొరకు నీవు నీ జీవితాన్ని ధారపోస్తావు. నువ్వు ఇంకా యేసయ్యను గుర్తించకపోతే నువ్వు జ్ఞానము లేని గాడిదవే. యేసయ్యను గుర్తించకపోతే నువ్వు అలవాటు పడిపోతావు, కట్టబడిన గాడిదగా మిగిలిపోతావు. కట్లు ఇప్పబడిన గాడిదవని నువ్వు గుర్తించలేక ఇంకా ఆ పలుపుకి అలవాటు పడిపోయి ఆ తాడు చుట్టూనే తిరుగుతావు. చూడండి, ఒక యజమానుడంట, చూడండి, ఒక జంతువుని తీసుకొచ్చి పిల్లారా దాన్ని కట్టేశాడంట చాలా రోజులు. కట్టిన తర్వాత అది ఇప్పితే ఆ వెళ్ళిపోద్ది అనుకున్నాడంట. కానీ అది ఏం చేస్తుంది? అక్కడే తిరుగుతుంది. ఎందుకని? దాని కట్లు ఇప్పబడిన సంగతి కూడా దానికి ఏమీ తెలియట్లేదు. ఎందుకని? ఆ చుట్టూ ఏమైపోయింది? ఇది అలవాటు పడిపోయింది. ఈ దినాల్లో చాలామంది అంతే. మారు మనసు పొందాను, దేవుడు నన్ను క్షమించాడు, నాకు పాపక్షమాపణ వచ్చింది, నేను బాప్టిజం తీసుకున్నాను, నేను గనుక నేను ఈ తప్పు చేయకూడదు, మళ్ళీ ఈ జీవితంలో ఉండకూడదు, ఆ జీవితానికి దేవుడు నన్ను విడిపించాడని గ్రహింపు లేకుండా అలవాటు పడిపోయిన జీవితం మరలా పాప జీవితంలోనికి వెళ్ళిపోతున్నారు. సహోదరులారా, అలా ఉండకుండా ప్రభు తట్టు తిరుగుదాం, లేచి నిలబడదాం, ప్రభు సన్నిధిలో అడుగుదాం, ప్రభువా ఇదిగో ఈ మట్లాదివారంలో 3 సంగతులు మాకు నేర్పించావు. అది మొదటిగా నువ్వు యెరూషలేమునకు గాడిద మీద వచ్చావంట ప్రభువా. ఆ గాడిద 5 రకాలని చెప్పావు. 1 జ్ఞానము లేనిది, 2 అలవాటు పడిపోయింది, 3 కట్లిప్పబడిన గాడిద, తర్వాత అది నిన్ను మోసి గణపరిచిందంట ప్రభువా. అట్లా మా జీవితాలు ఉండేలాగా ఇచ్చాయి ప్రభువా. 2వ సంఘటన మాతో మాట్లాడావు ఈ మట్లాదివారం రోజునాడు. దేవుని ఆలయాన్ని శుద్ధీకరించావంట ప్రభువా. అయ్యా నా దేహాన్ని కూడా శుద్ధీకరించు ప్రభువా, నన్ను కూడా బాగు చేయి ప్రభువా, నన్ను కూడా ప్రభువా నీ సన్నిధిలో నాయన మలుసుకో ప్రభువా అని అడుగుదాం. నోరు తెరవాలి, అందరం కూడా నోరు తెరవాలి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలోంచి మనం వెళ్ళిపోబోతున్నాం కనుక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో అడుగుదాం, ప్రభువా నీవే నాకు సహాయం చేయి నాయన. నీ సన్నిధిలో ప్రభువా అయ్యా ఇగో 5 రకాల మనుషులు ఉన్నారంట ప్రభువా. అయ్యా అందులో నేను ఎవరినో ప్రభువా. అయ్యా 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 నీ మాట విని దాని ప్రకారం చేసిన మనుషుల వలె నన్ను చేయ్యా. అయ్యా గాడిద యజమానుడు ఇష్టంగా ఇచ్చినట్లుగా నా దేహాన్ని నీకు ఇవ్వాలి ప్రభువా. అయ్యా ప్రజలు నిన్ను గణపరిచారంట ప్రభువా. అయ్యా అయ్యా అలా నన్ను చేయి ప్రభువా. అంతేగాని ప్రభువా అయ్యా నీ ఆలయాన్ని అయ్యా పాడు చేసి అయ్యా అవమానం తెచ్చే వ్యక్తిగా నన్ను ఉండనివ్వద్దయ్యా. అయ్యా నిన్ను గుర్తించలేని వ్యక్తిగా నన్ను వెళ్ళిపోనివ్వద్దు ప్రభువా. అయ్యా నేను గుర్తించాలి ప్రభువా అని అడుగుదాం. నోరు తెరవాలా, అందరు నోరు తెరవాలా, నోరు తెరవాలి. చిన్న ప్రార్థన, వెళ్ళిపోబోతున్నాం మనం కనుక పిల్లారా చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో అడుగుదాం, ప్రభు సన్నిధిలో అడుగుదాం.